టమాటా ప్యూరీతో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. టమాటా రైస్ చేసే విధానం చూద్దాం. బాండి పెట్టుకొని 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకొని దానిలో పోపు గింజలు వేసుకోవాలి, ఎండుమిర్చి వేసుకోవాలి, కొంచెం జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఈ టమాటా ప్యూరీ రైస్ చేసుకోవడానికి 1 గ్లాస్ రైస్ తీసుకొని 1 గ్లాసు టమాటో ప్యూరీని టమాటాలని ఒక ప్యూరీ చేసుకొని దానిలో వేసుకొని 1 గ్లాస్ రైస్కి 1 గ్లాసు టమాటో ప్యూరీ, గ్లాసున్నర వాటర్ పోసుకొని ఫస్ట్ రైస్ బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా వేగినాక క్యారెట్, బఠానీ, బీన్స్ వేసుకొని వేపాలి. ఇలా వేగుతున్నప్పుడే 2 చిటికెళ్ళ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి తగ్గ ఉప్పు, 1.5 టీ స్పూన్ సాంబార్ పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేగినాక మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ను వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్నాక కొత్తిమీరాకు, 1 చెక్క నిమ్మకాయ వేసి మొత్తం కలిపేసుకోవాలి. మసాలాగా కావాలి అనుకునే వాళ్ళు దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవచ్చు పోపులో. లేదు మసాలాగా అవసరం లేదంటే ఈ వేలో చేసుకోవచ్చు. ఒక్కసారి టమాటా ప్యూరీతో ఇలా రైస్ చేసుకొని చేసి చూసి చెప్పండి.